చదవండి. ఆ దినము సిద్ధపరిచిన దినము మరుసటి విశ్రాంతి దినమున మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసి వేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టేది. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందు ఆయన మృతి పొందినట్లు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నదని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విడవబడదు అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగాను. మరియు తాము పొడిచిన వారి తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుతున్నది. అటు తరువాత యూదులు భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అరిమితయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చేది కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదలు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడునూ ఉండబడని కొత్త సమాధి ఒకటి ఉండేను. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినమున యూదులు సిద్ధపరిచిన దినమైనందున వారు అందులో యేసును పెట్టింది. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆ దినము సిద్ధపరచు దినము, మరి ఇక్కడ మరుసటి విశ్రాంతి దినము, మహా దినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. మరి చూసారా, ఆ శిలువ మీద ఎడవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ ఉన్నారు కదండి. మధ్యన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ ఆయన చనిపోయినప్పుడు అక్కడ సమాప్తం అయిపోయింది. ఆ దినము సిద్ధపరిచే దినము కాబట్టి ఆ శిలువ మీద ఇంకా ఉండకూడదు అనేసి ఆయన పిలాతుని ఏం చేశారంటండి, అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువగొట్టిరి. వాడు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరుగు పొడిచెను. వెంటనే రక్తమును నీరును కారెను. చూసారా, ఆయన ప్రాణం విడిచిపెట్టేసిన కానీ మరి చూసి మరి ఏం చేస్తున్నారు, అలా ఇంకా నిజంగా చనిపోయాడా లేదా అని